సార్ ఏడుస్తారండి సార్, మీరు ఏడ్చకండి. ఆనంద పుష్పాలు సార్, అట్లయితే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు కానీ, అంటే ఆ రోజు ఆ చూసినప్పుడు ఆ టైంలో కొడుకుని వదిలి రావాలంటే నాకు చాలా బాధ అనిపించింది సార్. అంటే క్రికెట్కి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలా, లేకపోతే కొడుకుని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ఇంటి దగ్గర పెట్టుకోవడానికా మనం ఈ జాబ్ మానేసి ఇన్ని మానేసి వాడిని ఏమి కాకుండా ఏమి ఉండలేడా, సరే ఏముంది వదిలేసి వెళ్దాం, బాగోలేదంటే మనం ఎక్కడ ఉన్నాం, మళ్ళీ మనం ఎక్కడికి రావచ్చు అన్న ఉన్నాం. కానీ ఆ రోజు ఏమైంది, అందరూ పేరెంట్స్ వెళ్ళిపోయారు. యాక్చువల్గా అకాడమీకి ఆ రోజుల్లోనే 40 మంది 50 మంది. ఆ అకాడమీ కూడా ఎలాగంటే ఎంఎస్కే ప్రసాద్ గారు తెలుసు కదండి, ఎంఎస్కే ప్రసాద్ గారి హయాంలోనే అకాడమీ పెట్టారు. కడప 9th 10th 8th వరకు కడప అకాడమీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ అకాడమీ ఉండేది విజయనగరంలో. మంగళగిరిలోనే ఎవరైనా రంజీ ఆడిన వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న వాళ్ళందరికీ మంగళగిరిలో 3 అకాడమీలు ఉన్నాయి. మాకు ఈ అకాడమీకి ఎలక్ట్రీషియన్ మాత్రం ఎంఎస్కే ప్రసాద్ గారు సార్. ఆయన హయాంలోనే నితీష్ కుమార్ రెడ్డి సెలెక్ట్ చేయడం, అప్పుడే టాలెంట్ గుర్తించారు ఆయన. అప్పుడే ఈ కుర్రాడు మనకి పనికొస్తాడు, అకాడమీ తీసుకొని ఈ కుర్రాడిని గ్రోత్ చేయొచ్చు, ఆడించవచ్చు అనేది ఎవరైతే గుర్తుపెట్టుకున్నారో ఆయన చేతుల మీద అవార్డు తీసుకునేవాడండి. మొన్న కామెంటర్లు కూడా ఆయన 11 years కి వాళ్ళ డాడీ తీసుకొచ్చింది నితీషేనా ఇప్పుడు అని నాకు గర్వంగా ఉంది అని చెప్పారు. ఇంకొకటి కూడా విన్నాను, అంటే వీళ్ళ నాన్న జాబ్ వదిలేసుకున్నారు ఈ అబ్బాయి కోసం అని చెప్పి ఇంగ్లీష్ కమెంటేటర్ చెప్పుకుంటున్నాడు సార్, మొత్తం తెలుసు. అప్పుడు మేము అందరు పేరెంట్స్ వెళ్ళిపోయారండి. అక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎలాగంటే అన్ని జిల్లాలో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా ఒకటే కాదు అకాడమీకి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, మొత్తం మన 13 జిల్లాలు కూడా ఆ అకాడమీకి వచ్చారు పిల్లలందరూ. పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళిపోవాలి, సరే ఈ రోజు వెళ్దాం, ఎలాగ ఉన్నాడో ఒకళ్ళు ఉంటాడో ఉండడా అని చెప్పి ఉంటే వాళ్ళది చిన్న బస్సు ఉంటుంది సార్, స్కూల్కి వెళ్ళి బస్సు స్టార్ట్ అయింది. మేము ఇంటికి వెళ్ళిపోతాం మేము కూడా, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేయడానికి ప్రయాణం. ఆ బస్సులో నుంచి పిల్లలు అందరూ ఉంటే ఆ క్లాస్ ఉంటుంది కదండి, మేము కాలేజ్కి వస్తాం, క్లాస్లో చూసాడు. అది నాకు బాగా అదే ఆ సీనే నాకు ఇప్పుడు గుర్తొస్తుంటది. మీరు కూడా అమాయకంగా నిజంగా వదిలి వచ్చి పెట్టి వయసు కాదండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అమ్మా నాన్న అన్నట్టు చూశాడు. అయ్యో